రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రజాప్రతినిధులు పలు రంగాల్లో రాణిస్తున్న అతిథులను గౌరవించారు. వివిధ సంస్థలు, ప్రభుత్వ విభాగాల్లో పనిచేసిన మహిళా ఉద్యోగులకు పలుచోట్ల సన్మానాలు జరిగాయి. కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. వివక్షని ఎదురొడ్డి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఎందులోనూ తాము తక్కువ కాదంటూ తమ సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు ఘనంగా నిర్వహించారు. మాతృమూర్తికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాదాభివందనం చేశారు. అనంతరం మాతృమూర్తిని, సతీమణిని ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాలలోని ధరూర్ క్యాంప్లో 5 కోట్లతో ఇందిరా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో కలిసి శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతతో భారత్ వికసిత్ సాధ్యమవుతుందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ రామ్నగర్లో జీహెచ్ఎంసీ మహిళా కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మహిళలకు సముచిత స్థానం కల్పించి గత ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆత్మస్థైర్యం కోల్పోకుండా మహిళలు ఉన్నత స్థానానికి చేరుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీలో మహిళా ఉద్యోగులను సన్మానించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లైన్స్ కంటి ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తుందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లిలో మహిళా ఉద్యోగులను సన్మానించారు. స్వయం ఉపాధితో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. మహిళలు అన్ని రంగాలలో ఎదిగేందుకు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరేపల్లి నందా అన్నారు. వివిధ రంగాలలో రాణిస్తున్న దివ్యాంగ మహిళలను న్యాయమూర్తి ఘనంగా సన్మానించారు. దివ్యాంగులకు ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుందని, వారనుకున్న రంగాల్లో రాణిస్తారని కొనియాడారు. సికింద్రాబాద్లోని ఎస్వీఐటీ కళాశాలలో ఈనాడు వసుంధర కుటుంబం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన నృత్యాలు, నాటికలు అందరినీ విశేషంగా అలరించాయి.